విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఉన్నటువంటి శారదా కంపెనీ ఆధ్వర్యంలో పాత సుంకరపాలెం, కంటికాపల్లి, కాటికాపల్లి గ్రామంలో సిఎస్ఆర్ నిధులతో నిర్మించినటువంటి అదనపు భవనం, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొడబంటి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడబంటి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి, సామాజిక సేవలు చేస్తున్న శారదా కంపెనీ ఎల్ఐసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన మా శృంగవరపుకోట నియోజకవర్గంలో కొత్తవలస మండలంలో కంటకాపల్లి దగ్గర ఉన్న శారదా ఫెర్రో ఎలాయిస్ ఇండస్ట్రీ వారు సిఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి స్కూల్ బిల్డింగ్స్, క్లాస్ రూమ్ బిల్డింగ్స్, అదేవిధంగా మంచినీటి సమస్య ఉన్న దగ్గర ఓవర్ హెడ్ ట్యాంక్స్ వేయించి దాంతోపాటు అందరికీ కూడా కొలాయిలు ఇవ్వటం, అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ కూడా ప్రహరీ వాల్స్కి సపోర్ట్ చేస్తూ లోకల్గా ఉన్న చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా చాలా సహాయం చేస్తూ ఉన్నారు. అందుకని శారదా ఫెర్రో ఎల్ఐసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పబ్లిక్ సర్వీస్లో భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆదుకున్నట్టుగా పేద ప్రజలను కానీ పల్లెటూరులను కానీ ఆదుకున్న ప్రభుత్వం ఇంకోటి లేదు. ఇలాంటి మంచి ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఇదే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎవరెవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరెవరైతే పేదరికంలో ఉన్నారో వారందరూ కూడా అభివృద్ధి చెందే అవకాశం పూర్తిగా ఉంటుందని, ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకా చాలా వస్తాయని జగనన్న మళ్ళీ గెలిపించుకుంటామని అందరూ చెప్తా ఉన్నారు. దాంతోపాటు ప్రత్యేకంగా శారదా ఫెర్రో ఎల్ఐసి వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.